తెలంగాణ వాడి సత్తా ఏంటో దేశానికి చూపిస్తా అంటున్నారు కేసీఆర్. జాతీయ రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించారు. కొత్త కూటమి పెడతానని చెప్పారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలపై దేశ ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, ఆ రాజకీయ శూన్యత పూరించేందుకు, దేశానికి నాయకత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. థర్డ్ ఫ్రంట్ కావచ్చు, మరో ఫ్రంట్ కావచ్చు, మార్పు కోసమే దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. ఆరోగ్యం సహకరిస్తే, అవకాశం వస్తే తెలంగాణ వాడి సత్తా ఏంటో ప్రధాని మోదీనే కలిసి చూపిస్తానన్నారు. ఎన్డీఏ, యూపీయేతర శక్తులను ఏకం చేయడం ద్వారా దేశంలో రాజకీయ శూన్యతను పూరించవచ్చన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. అందుకే మోదీ సర్కార్కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న పార్టీలతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించేశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్ తో జతకడతారా అంటూ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. ఆ మధ్య ఓసారి కేసీఆర్ ను కలిసినప్పుడు ఈ విషయం కూడా చర్చకొచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. నేషనల్ పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాలని కేసీఆర్ ఇప్పుడు చెప్పినా ఆ ఆలోచన ఎప్పటినుంచో ఉందని అనుకుంటున్నారు. అందుకే ముందు నుంచి అన్ని పార్టీల అధినేతలతో చర్చలు ప్రారంభించేశారు. పవన్ కళ్యాణ్ తో కూడా ఈ విషయంపై చర్చించారని, అందుకు జనసేనాని కూడా సుముఖతతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ కేసీఆర్ పెట్టే ప్రత్యామ్నాయం వైపు చూసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.